ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యవతమును మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 నుండి 34వ వచనం వరకు. నీ తలం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిద్దురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.